Good morning, friends. In this class, we are going to learn simple past tense. అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పాలి అంటే మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. గతంలో జరిగిపోయిన పనులు అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ విత్ టైం. మనం విత్ టైం తో పాటు మనం కంప్లీట్ అయిన యాక్షన్స్ చెప్పాలి అంటే మనం ఏ టెన్స్ లో చెప్పాలమ్మా? సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే వర్బ్ V2 రాశారనుకోండి డైరెక్ట్ గా మనకి వర్బ్ V1 V2 V3 గో వెంట్ గాన్, ప్లే ప్లేడ్ ప్లేడ్, ఇలా V1 V2 V3 ఫార్మ్స్ ఉన్నాయి కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం V2 ఫార్మ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్, రమేష్, సురేష్, స్వప్న, నిత్య, సాత్విక్, ఇలా నేమ్స్, ఆ ప్రొనౌన్స్, వీటన్నిటికీ ఏ ఫామ్ రావాలి అంటే V2 ఫామ్ లో రాయాలి. మనం సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు ఈ ఐ, వి, యు, దే, హి, షీట్ తో పాటు వర్బ్ V2 ఫామ్ ని యూజ్ చేయాలి, లేదా డిడ్ ప్లస్ V1 యూజ్ చేయాలన్నమాట. మరి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం ఎందుకు ఇది ఎలా చెప్పాలి అంటే విత్ టైం తో చెప్పాలన్న కదా. అంటే టైం అంటే పర్టికులర్ గా ఎస్టర్డే అని, లాస్ట్ నైట్ అని, లాస్ట్ వీక్ అని, లాస్ట్ మంత్ అని, లాస్ట్ ఇయర్ అని, ఇన్ 2011, లాంగ్ ఎగో, ఇలా మనం పర్టికులర్ టైం తో పాటు చెప్పాలి అంటే అది కంపల్సరీగా సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్తుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్తుంది. డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం విత్ టైం మెన్షన్ చేసి చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం పర్టికులర్ టైం అనేది ఏమి యూజ్ చేయం. ఓకే, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను మార్కెట్ కి వెళ్ళాను అని చెప్పాలనుకోండి, ఐ వెంట్ టు మార్కెట్, నేను మార్కెట్ కి వెళ్ళాను. అదే మేము వెళ్ళామనుకోండి, వి వెంట్ టు మార్కెట్. వాళ్ళు వెళ్ళారనుకోండి, దే వెంట్ టు మార్కెట్. హీ వెంట్ టు మార్కెట్, షీ వెంట్ టు మార్కెట్, ఇట్ వెంట్ టు మార్కెట్. ఇలా మార్కెట్ కి వెళ్ళాము అంటే అయిపోయిన పనుల్ని, కంప్లీటెడ్ యాక్షన్స్ చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే చెప్పాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ మెట్ మీ ఎస్టర్డే, అతను నిన్న కలిశాడు. దే లెఫ్ట్ ఫర్ చెన్నై లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ వాళ్ళు చెన్నైకి వెళ్ళారు. హీ పాస్ డిగ్రీ లాస్ట్ మంత్, అతను లాస్ట్ మంత్ డిగ్రీ పాస్ అయ్యాడు. ఇండియా వన్ ఫ్రీడమ్ ఇన్ 1947, ఇండియాకి ఫ్రీడమ్ 1947 లో వచ్చింది. అంటే ఒక పని అయిపోయింది, పని జరిగిపోయింది, కంప్లీట్ అయింది అని చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే మనం చెప్పాలి. అలాగే మనకి కొన్ని క్వశ్చన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో క్వశ్చన్ చేయాలి. ఆమె కారు కొన్నది, ఆమె కారు కొన్నది. ఆమె కారు కొన్నదా కొన్నదా అని అడగాలనుకోండి, ఎలా అడగాలి అంటే డిడ్ షీ బై ద కార్, ఏమని అడగాలమ్మా? డిడ్ షీ, డిడ్ వస్తే బై రావాలి, డిడ్ రాకపోతే బాట్ రావాలి. ఇది మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండే హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డిడ్. డిడ్ తో మనం క్వశ్చన్ చేస్తాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో డిడ్ తో మనం క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు ఆమె కారు కొన్నదా అని అడగాలనుకోండి, డిడ్ షీ బై ద కార్? ఎస్, షీ బాట్ ద కార్, ఆమె కారు కొన్నది. ఆమె కారు కొనలేదు అనుకోండి, నో, షీ డిడ్ నాట్ బై ద కార్. ఇక్కడ డిడ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? బై వస్తుంది. అదే డిడ్ లేకుండా వస్తే బాట్ వస్తుంది. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఒకటి ఏంటంటే ఉండే హెల్పింగ్ వర్బ్ డిడ్. ఆ డిడ్ వస్తే కంపల్సరీగా వర్బ్ V1 ఉండాలి. ఇది రూల్ అమ్మ, ఇది ఒక చిన్న రూల్. డిడ్ వస్తే V1 ఉండాలి. అదే డిడ్ లేదనుకోండి V2 రావాలి, వర్బ్ V2 ఫామ్ రావాలి. ఓకే, ఆమె కారు కొన్నదా? డిడ్ షీ బై ద కార్? ఎస్, షీ బాట్ ద కార్. నో, షీ డిడ్ నాట్ బై ద కార్. ఇంకా కారు కొనలేదా అని అనుకోండి, డిడ్ షీ బై ద కార్? ఆమె కారు కొనలేదా? ఆమె కారు ఎప్పుడు కొన్నది అని అడగాలనుకోండి, వెన్ డిడ్ షీ బై ద కార్? ఆమె ఎప్పుడు కారు కొన్నది. అంటే అవి కంప్లీటెడ్ యాక్షన్, అయిపోయిన దాని మీద క్వశ్చన్ చేయాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే అడగాలి. విత్ టైం తో చెప్పాలి అన్నా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.